హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1606కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి IQ Neo 11 Pro ఈ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వచ్చిందనమాట. MediaTek Dimensity 9400+ ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఆల్రెడీ మనకి IQ Neo 10 Pro లాస్ట్ ఇయర్ నవంబర్లోనే లాంచ్ చేశారు. సో అప్పుడే మనకి ఈ IQ Neo 11 Pro మీద అయితే వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇదే మొబైల్ని Vivo X200S పేరు మీద తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ చెప్తున్నాయి. అయితే ఏప్రిల్ నెలలో IQ G10 సిరీస్ని అయితే లాంచ్ అయిపోతుంది. సో అందులో మనకి G10 టర్బో కూడా అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇందులో మనకి 1.5K LTPO OLED డిస్ప్లే అయితే ఉండబోతుందట. MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మరొకటి కూడా ఉందంట, 7500 mAh బ్యాటరీతో వస్తుంది. అది ఇందులో Snapdragon 8S Elite ప్రాసెసర్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే టర్బోలో 2 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే 80 వాట్ అంటే 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్స్తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 13R ఈ మొబైల్కి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మీకు ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు కొన్ని బగ్స్ను ఫిక్స్ చేస్తూ కెమెరాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అలాగే స్టెబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా 13R వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ Neo 7 SE అలాగే Neo 7X ఈ 2 మోడల్స్ని చైనాలో రియల్మీ అయితే లాంచ్ చేసింది. మరి వీటిని మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. Neo 7Xలో Snapdragon 6th Generation 4 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. Full HD+ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లేనే. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ని అయితే వాడారు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ బేస్ వేరియంట్ మనకి 8GB 256GBతో వస్తుంది. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ 15,600 రూపాయలు. పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పాలి. ఇక రియల్మీ Neo 7 SE గురించి మాట్లాడుకుంటే ఇందులో MediaTek Dimensity 8400 Max ఈ ప్రాసెసర్ అయితే వాడారు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట ఈ మొబైల్. ఇందులో మనకి డిస్ప్లే 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 80 LTPO డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. 6000 mAh బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ మొబైల్కి ఉంటాయి. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారు. 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా బేస్ వేరియంట్ 22,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇదే మొబైల్ కనుక మన ఇండియాలో తెస్తే 30,000 తీసుకెళ్ళిపోతారు వీళ్ళు మొబైల్ ప్రైస్ని. మరి చూడాలి లాంచ్ చేస్తారా లేదనేది. కాకపోతే వీళ్ళు డిజైన్ పరంగా కేర్ తీసుకోవాలి. ఏంటి డిజైన్స్ ఎప్పుడో తీసుకొచ్చేసిన డిజైన్స్లా ఉన్నాయి. C61 14X ఇంచుమించు ఇటువంటి డిజైన్స్తోనే కెమెరాస్ తీసుకొస్తున్నారు. సో అదే డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Oppo Find X8 mini సో ఈ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఆల్రెడీ Oppo Find X8 అండ్ 8 Pro ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది కదా. ఇది కాకుండా మినీని కూడా ఇందులో అయితే తీసుకురాబోతుంది. ఇంతేకాకుండా X8 Ultra హ్యాండ్స్ అని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి మనకి ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన Find X8 సిరీస్ ఎలా ఉన్నాయో ఇంచుమించు అదే డిజైన్లు అయితే ఉండబోతున్నాయి. ఇక మినీ విషయానికి వస్తే మనకి ఇది స్లిమ్ గాను అలాగే లైట్ వెయిట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. 7mm దగ్గర థిక్నెస్ అయితే ఉంటుందంట. 6.3 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో LTPO డిస్ప్లే అయితే ఉండబోతుంది. 5600 mAh బ్యాటరీ, MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుంది. అదే అల్ట్రా కనుక చూస్తే Snapdragon 8 Elite ప్రాసెసర్తో రాబోతుంది. ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి అల్ట్రాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అల్ట్రా అనుకున్న తర్వాత మరి అల్ట్రాల గురించి మాట్లాడుకోవాల్సిందే కదా. రియల్మీ కూడా ఫస్ట్ టైం వాళ్ళు మొబైల్ మోడల్స్లో అల్ట్రాని అయితే తీసుకురాబోతున్నారు. వన్ అల్ట్రా థింగ్ అని చెప్పేసి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ని మనకి మార్చి నెలలో MWC ఈవెంట్ అయితే జరగబోతుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మార్చి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఈ మొబైల్ని అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడే గ్లోబల్గా మనకి రియల్మీ 14 Pro సిరీస్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. 14 Pro, 14 Pro Plus ఈ 2 మోడల్స్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. గ్లోబల్గా మాత్రం నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు. ఇక అదే అల్ట్రాలో మనకి Xiaomi 15 Ultra 27వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ డిజైన్ మనకి అఫీషియల్గా వీళ్ళు రివీల్ కూడా అయితే చేశారు. ఇది మనకి IP69 రేటింగ్తో రాబోతుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్స్ 4.3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇది అలాగే Xiaomi 15 సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు దీన్ని అయితే అఫీషియల్గా టీచ్ చేస్తున్నారు. అమెజాన్ ద్వారా వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. వీటిని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. వీటిని కూడా మనకి మార్చి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అయితే తీసుకురాబోతున్నారు గ్లోబల్గా. సో అప్పుడే మన ఇండియాలో కూడా వీటిని రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం మనం ప్రైజెస్తో కంపేర్ చేస్తే అంటే Xiaomi 14 Ultra లాస్ట్ టైం మనకి దాదాపుగా రూపాయి తగ్గించి ₹1,00,000 ప్రైస్ పెట్టారు. మేబీ ఈసారి మన ఇండియాలో తీసుకొస్తే ఇంచుమించు అదే ప్రైస్ పెట్టచ్చు. ఇంకా Xiaomi 14 ఇండియాలో లాంచ్ చేసినప్పుడు లాస్ట్ టైము 70,000 రూపాయలు ప్రైస్ పెట్టారు రూపాయి తగ్గించి.
సో ఈసారి మనకి 15 సిరీస్లో కూడా మనకి బేస్ వేరియంట్ 70,000 రూపాయలతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా పెంచినా పెంచవచ్చు, చెప్పలేము. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మొబైల్ ప్రైజెస్ అయితే పెంచుతున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ని అయితే ఇప్పుడు టీజ్ చేస్తుంది అనమాట. త్వరలో మన ఇండియాలో అయితే ఈ మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గెలాక్సీ A36 అండ్ A56 ఈ 2 మోడల్స్ని లాంచ్ చేస్తుందని తెలుస్తుంది. 36లో మనకి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే 56లో ఎక్సినోస్ 1580 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 36 ప్రైస్ 30,999 రూపాయలు, 56 ప్రైస్ 39,999 రూపాయలు. అసలు బుద్ధి జ్ఞానం అసలు ఆ ప్రైజెస్ ఏంటి, అసలు అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, మరీ దారుణం అంటే దారుణం. యాక్చువల్గా S24 FE ఇప్పుడు 45,000 రూపాయలు ఏమో ప్రైస్ ఉన్నట్టుంది. ఆఫర్లో 35,000 రూపాయలు కలగ మనకి ఫెస్టివల్ సేజ్లో వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని దానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మొబైల్స్ కొనుక్కునే బదులు. సో వేస్ట్ అనమాట ఇంత ప్రైజెస్ ఆ మొబైల్స్కి. ఏ సిరీస్ అంటేనే ఇంతే. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ M16 అంటే M06 ఈ 2 మోడల్స్ కూడా మన ఇండియా లాంచ్ అయితే అఫీషియల్గా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే చేసింది. వీటిలో మనకి MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. 7000 mAh బ్యాటరీ, 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది, ఏది 16కి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. 27వ తారీఖున వీటిని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండర్ 15,000లో M16ని తీసుకొస్తారు. మేబీ నేను కూడా 13,000 అలా తీసుకురావచ్చు. M06 వచ్చేసరికి అండర్ 10,000లో అంటే ఎంట్రీ లెవెల్లో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పి అర్థమవుతుంది. చూడాలి ముందు ఆ వాటర్ డ్రాప్ నాచ్ని వీళ్ళు ఎప్పుడైతే వదిలేస్తారో మొబైల్ చూడడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ఊతకొట్టుడు, అదే వాటర్ డ్రాప్ నాచ్ ఇంకెంతకాలం తీసుకొస్తారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అంటే 6,000, 7,000 రూపాయల మొబైల్స్లో కూడా ఇప్పుడు పంచువల్ డిస్ప్లేస్తో మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Watch 3 నిన్నే దీని గురించి ఒకటి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ OnePlus Watch 3ని మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఓన్లీ బ్లూటూత్ వేరియంటే తీసుకొచ్చారు, LTE మోడల్ అయితే ఏమీ తీసుకురాలేదు. అయితే ఇప్పుడు OnePlus Watch 3లోనే ఇంకో చిన్న సైజ్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ మనకి లాంచ్ చేసిన OnePlus Watch 3 మనకి 46mm ఉంది కదా, అందులో చిన్న సైజ్ అంటే 42mm మీద వీళ్ళు వర్క్ చేస్తున్నట్టున్నారు. దీంట్లో మనకి LTE సపోర్ట్ కూడా ఉండబోతుందంట బిల్ట్-ఇన్, అంటే ఈసిమ్ సపోర్ట్తో అయితే ఈ వాచ్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి దీని మీద అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు, మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ గూగుల్తో పార్ట్నర్షిప్ అయితే కలిసిందనమాట. అంటే గూగుల్తో కొలాబరేట్ అయితే అయింది. దేనికోసం అంటే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వచ్చే ఏ మొబైల్కైనా సరే 8 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చే విధంగా వీళ్ళు కొలాబరేషన్ అయితే చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న 8 Elite ప్రాసెసర్ ఉన్నాయి కదా, సో వీటన్నిటికీ మనం 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, 8 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే గూగుల్ అందిస్తుంది. కాకపోతే ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో అంటే ఇప్పుడు శాంసంగ్ కానీ OnePlus ఇలాగ ఎవరైతే ఈ ప్రాసెసర్ని వాడుకున్నారో, రియల్మీ అవ్వచ్చు, రెడ్మీ కావచ్చు, ఎనీ బ్రాండ్, వివో, ఒప్పో, సో వీళ్ళు ఈ ప్రాసెసర్తో మొబైల్ తీసుకొచ్చాక మనకి యూజర్కి వీళ్ళు 8 years మరి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళైతే ఓకే కొలాబరేట్ అయిపోతారు, కానీ వీళ్ళకి బతకాలి కదా. కంపెనీకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకుంటారు, ఆ తర్వాత ఎవరో. బట్ ఏమైతే ఏమైంది మొత్తానికి అయితే వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఓన్లీ మనకి 8 సిరీసే కాదు 7 సిరీస్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో అనుకున్నట్టుగానే వీళ్ళు అప్డేట్స్ ఇస్తే బాగానే ఉంటుంది, బట్ ఇస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, అంటే 8 years వరకు మరి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వాలి అంటే ఆ ఆప్టిమేషన్ కూడా కరెక్ట్గా ఉంటేనే మొబైల్ స్లో అవ్వకుండా చచ్చిపోకుండా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ Z Fold 7కి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. జూలై నెలలో లాంచ్ చేస్తారు Z Fold 7 అండ్ Z Flip 7ని. ఇది మనకి 8.2 inches డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. ఇన్సైడ్ డిస్ప్లే, అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 inches అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 4.5mm థిక్నెస్ ఉంటుంది. ఫోల్డ్ చేసిన తర్వాత 9.5mm థిక్నెస్ అయితే ఉండబోతుందంట. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 4400 mAh బ్యాటరీ ఉంటుంది. రేర్ సైడ్ 200 MP, మెయిన్ కెమెరా 12 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 10 MP, టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా 10 MP ఉంటుంది. అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుంది కదా, ఇది 4 MP అయితే ఉండబోతుందంట. ఇక ఇంతే కాదు, మనకి శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ మీద వర్క్ చేస్తుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఈ మొబైల్ కూడా ఈ జూలై నెలలోనే వీటితో పాటు రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇందులో డిస్ప్లే సైజ్ మనకి దాదాపుగా 10 inches డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న ఫోల్డింగ్ మొబైల్ 7.6 inches నుంచి 8 inches వరకు మనకి డిస్ప్లే సైజెస్ అయితే ఉండబోతుంది. దాంతో కంపేర్ చేస్తే మనకి 2 inches ఇంకా డిస్ప్లే సైజ్ అయితే పెరగబోతుంది. యాక్చువల్గా దీంతో కంపేర్ చేస్తే Huawei Mate X-T అది ఇంకా డిస్ప్లే సైజ్ పెద్దదే, మనకి 10.2 inches డిస్ప్లే సైజ్తో వచ్చింది. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా చూస్తే ఒకే ఒక ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ మనకి కమర్షియల్గా అందుబాటులో ఉంది, Mate X-T. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే శాంసంగ్ ముందు తీసుకొస్తుంది అనుకున్నా ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్, బట్ అది Huawei అయితే మార్కులు కొట్టేసింది. ఇక ఫైనల్ చూస్తే మనకి Poco M7 మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 3వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అండ్ చిప్ సెట్ అయితే బయటకు వచ్చినాయి. స్నాప్డ్రాగన్ 4th Generation 2 ప్రాసెసర్తో Android 14 హైపర్ వాయిస్ స్కిన్తో అయితే ఈ మొబైల్ రాబోతుందట. 6GB ర్యామ్ అయితే
ఉండబోతుంది. ప్రైస్ అండర్ 10,000 ఉంటుంది అంటున్నారు. సో మరి చూడాలి, మరి అండర్ 10,000లో నిజంగా తీసుకొస్తారా? నాకు డౌటే. చూద్దాం, మరి తీసుకొస్తే మంచిది అనమాట ఆ ప్రైస్లో వస్తే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.